యుద్ధ్ అభ్యాస్. సో మనకి ఎక్సర్సైజెస్లో పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా ఆయా కంట్రీస్తో నిర్వహిస్తున్నటువంటి వేరియస్ కంట్రీస్తో నిర్వహిస్తున్నటువంటి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తరచుగా పోటీ పరీక్షలలో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దాంట్లో తరచుగా ఒక ఎక్సర్సైజ్ గురించి అడగడం జరుగుతుంది, అదే యుద్ధ్ అభ్యాస్. ఓకే, సో ఇది ఏ రెండు కంట్రీస్ మధ్యలో నిర్వహిస్తారు అంటే ఇది బైలాటరల్ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ యుఎస్ఏ మధ్యలో ఎవ్రీ ఇయర్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా బైలాటరల్ ఎక్సర్సైజ్లో భాగంగా యుద్ధ్ అభ్యాస్ని ఆర్మీ ఓరియంటెడ్, సో ఆర్మీ పర్సనల్ మనకి ఎక్సర్సైజ్ అనేది నావియా, మిలిటరీయా, అదేవిధంగా మనకి ఎయిర్ ఫోర్స్ ఓరియంటెడ్ ఎక్సర్సైజ్ అని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. యుద్ధ్ అభ్యాస్ వచ్చేసి అటు ఇండియన్ ఆర్మీ అదేవిధంగా మనకి యుఎస్ ఆర్మీ మధ్యలో ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇయర్ వచ్చేసి మనకి 21st యుద్ధ్ అభ్యాస్ ఎక్సర్సైజ్ 2025 వచ్చేసి మనకి ఎన్నోది 2025 వచ్చేసి మనకి 21st ఎక్సర్సైజ్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, సో 21st ఎడిషన్ యుద్ధ్ అభ్యాస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 14 మధ్యలో 15 రోజుల పాటు 14 డేస్ పాటు మనకి ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించనున్నారు. సో ఇండియా నుంచి మద్రాస్ రెజిమెంట్ అనేది ఈ యుద్ధ అభ్యాస్లో పాల్గొనబోతుంది ఈ సంవత్సరము. యుఎస్ నుంచి 1st బెటాలియన్ 5th ఇన్ఫాంట్రీ ఏవైతే ఉన్నాయో ఆర్కిటిక్ ఓల్స్ అని పేర్కొంటారు 5th ఇన్ఫాంట్రీ. సో 11th ఎయిర్బోర్న్ డివిజన్, సో వీళ్ళు ఈ యుద్ధ అభ్యాస్లో యుఎస్ నుంచి పాల్గొనడం జరుగుతుంది. ఇండియా నుంచి మద్రాస్ రెజిమెంట్ పాల్గొనడం జరుగుతుంది. సో కీ ఫీచర్స్ ఏంటి? ఫోకస్ ఇంటిగ్రేటెడ్ వార్ఫేర్ టాక్టిక్స్ హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్లో భాగంగా దీన్ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఈ ఎక్సర్సైజ్లో ప్రధానంగా ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి హెలిబోర్న్ ఆపరేషన్స్, మౌంటైన్ వార్ఫేర్, రాక్ క్రాఫ్ట్, క్యాజువాలిటీ ఎవాక్యుయేషన్, కాంబాట్ మెడికల్ ఎయిడ్, అదేవిధంగా ఆర్టిలరీ, ఏవియేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ యుద్ధ అభ్యాస్లో నిర్వహించనున్నారు. అదేవిధంగా టాక్టిక్ డ్రిల్స్ ఏం చేస్తున్నారు అంటే అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ ఓరియంటల్లో టాక్టిక్ డ్రిల్స్, లైవ్ ఫైర్ అండ్ మాన్యువర్ డ్రిల్స్, మల్టీ డొమైన్ కాన్ఫ్లిక్ట్స్, యుఎన్ పీస్ మేకింగ్ పీస్ కీపింగ్ ఓరియంటల్లో కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మనకు ఇలాంటి ఎక్సర్సైజ్ ఎందుకు నిర్వహిస్తారు అంటే రెండు దేశాల మధ్యలో సఖ్యత, అదేవిధంగా మిలిటరీ కోఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓరియంటల్లో, అదేవిధంగా ఒకవేళ యుద్ధం వస్తే ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఈ డ్రిల్స్ కానీ అదేవిధంగా ఎక్సర్సైజ్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తరచుగా పోటీ పరీక్షలో వస్తున్నటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏది అంటే యుద్ధ అభ్యాస్. ఈ ఇయర్ వచ్చేసి 21st ఎడిషను. అదేవిధంగా మద్రాస్ రెజిమెంట్ ఏదైతే ఉందో అది ఇండియా నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది.